ఒకప్పుడు సమస్యలతో నిండుగా ఉండే సంక్షేమ హాస్టళ్లు ప్రజాపాలనలో ఇవాళ ఆదర్శమైన వసతి గృహాలుగా మారాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ హాస్టల్స్ విద్యార్థుల చదువు ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు అధికారులు. ఖమ్మం నగరంలోని ఎన్ఎస్వి క్యాంపులో ఉన్న సోషల్, ట్రైబల్, బీసీ సంక్షేమ హాస్టళ్లలో ఈ పరిస్థితి కనిపిస్తుంది. ఇక హాస్టళ్లు కార్పొరేట్, ప్రైవేటు హాస్టళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా మారిపోయాయి. ఇక జిల్లా కలెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ల ఆదేశాలతో విద్యార్థులకు అందించే పౌష్టికాహారమే ప్రథమ లక్ష్యంగా దృష్టి సారించారు. వారానికి 2 సార్లు చికెన్, ప్రతిరోజు గుడ్డు, పండ్లు, పోషక జావ అందిస్తున్నారు. విద్యార్థులు ఆరోగ్యంగా చురుకుగా ఉండాలనే లక్ష్యంతో నాణ్యమైన మెనూ అమలు చేస్తున్నారు. పాఠశాలల నుంచి హాస్టల్ వరకు సమగ్ర వాతావరణంలో భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే బాధ్యతను సంక్షేమాధికారులు తీసుకున్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించేలా ప్రోత్సాహం అందిస్తున్నారు. తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న పిల్లలను ప్రేమతో, శ్రద్ధతో చూసుకుంటున్న సంక్షేమాధికారులకు పలువురు నుంచి ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. ఇంటి వాతావరణం, పాఠశాల కృతనిశ్చయం, ఇక సంక్షేమ శాఖ కొండంతాండతో విద్యార్థులు తమ లక్ష్య సాధన వైపు ముందుకు సాగుతున్నారు. ఖమ్మం హాస్టళ్ల పనితీరు రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని వసతి గృహాలకు ఆదర్శంగా కావాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో ఖమ్మం జిల్లా హాస్టళ్ల సంక్షేమ హాస్టళ్లు ఎంతో అభివృద్ధి చెందాయనే ప్రశంసలు వస్తున్నాయి. ఈ కిందకు సంబంధించిన మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ప్రతినిధి ఉపేంద్ర అందిస్తారు. సంక్షేమ హాస్టల్స్ ఈ పేరు చెప్తేనే ఒకప్పుడు భయభ్రాంతులకు గురయ్యేటువంటి తల్లిదండ్రులు ఉండేవారు. కానీ ప్రస్తుతం సంక్షేమ హాస్టల్స్ అంటే సంక్షేమానికి కేర్ ఆఫ్గా మారుతా ఉన్నాయి ఖమ్మంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్స్. అయితే ఖమ్మం ప్రస్తుతం ఒక ఎస్సీ హాస్టల్స్లో మనం ఇక్కడ ఉన్నాం. ఎన్ఎస్పి క్యాంపులో ఉన్న హాస్టల్స్లో ఇక్కడ విద్యార్థులు కార్పొరేట్ విద్యని తలపించే విధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు తన ఎడ్యుకేషన్లో కీలకమైనటువంటి పాత్ర పోషించేందుకోసం నిరంతరపాయంగా పఠనం కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎస్సీ బాయ్స్ హాస్టల్ ప్రస్తుతం ఇక్కడ మనం ఇక్కడ చూస్తూ ఉన్న విజువల్స్లో కానీ ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఉదయాన్నే ఇడ్లీ టిఫిన్ మెనూను సక్రమంగా అమలు చేసే దిశగా
అడుగులేస్తూ వాళ్ళకి టిఫిన్ విషయంలో కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు వార్డెన్స్ చాలా బాధ్యతగా పనిచేస్తూ తనదైన పద్ధతుల్లో కూడా ప్రభుత్వం మన్ననలు పొందే విధంగా కూడా ఇక్కడ తన యొక్క కర్తవ్య నిర్వహణ చేస్తూ ఉన్నటువంటి హాస్టల్స్ మనతో పాటు ఉన్నాయి. ఇది ఇక్కడ హాస్టల్స్ సంబంధించినటువంటి వార్డెన్ మనతో పాటు ఉన్నారు. రుక్మారావు గారు చెప్పండి, హాస్టల్కి సంబంధించినటువంటి నిర్వహణ మొత్తానికి కార్పొరేట్ హాస్టల్స్ని గుర్తు చేసే విధాలు ఉన్నాయి, ఏమనిపిస్తూ ఉంది మీకు? అందరికీ నమస్కారం అండి. నా పేరు కోటపాటి రుక్మారావు. నేను SCDD బాయ్స్ హాస్టల్ B ఖమ్మం HWగా పనిచేస్తున్నాను. అదేవిధంగా THWS ఫోరం ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా కూడా నేను ఉన్నాను. ఖమ్మం జిల్లా విషయానికి వస్తే ఈ సంక్షేమ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా, ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మేము నడిపిస్తున్నాం. ఏదైతే మా దగ్గర అట్టడుగు వర్గాల నుంచి వచ్చే పిల్లలు ఎవరైతే ఉన్నారో వారిని కంటికి రెప్పల మా కన్నబిడ్డలుగా చూసుకుంటూ వారికి ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సకల సదుపాయాలు కల్పిస్తున్నాం. మెనూ విషయంలో కూడా మేము చాలా శ్రద్ధ తీసుకుంటున్నాము. పిల్లలకి వారానికి 2 సార్లు మాంసాహారంతో కూడిన భోజనాన్ని పెట్టిస్తున్నాము. అదేవిధంగా ప్రతిరోజు ఎగ్ ఇస్తున్నాము, ప్రతిరోజు అరటిపండు ఇస్తున్నాము, ఉదయం పూట రాగి జావా, వివిధ రకాల టిఫిన్స్ కూడా అందిస్తున్నామండి. మనం బోండా కానివ్వండి, ఇడ్లీ కానివ్వండి, గోధుమ రవ్వ ఉప్మా కానివ్వండి, బొంబాయి రవ్వ ఉప్మా కానివ్వండి, అట్లా అంటే రైస్ బేస్డ్ కాకుండా వితౌట్ రైస్తో కూడా మేము టిఫిన్స్ అందిస్తున్నాము. అదేవిధంగా ఎవ్రీడే ఈవినింగ్ స్నాక్స్ అందిస్తున్నాము. అదేవిధంగా నైట్ కూడా వాళ్ళకి పౌష్టికాహారంతో కూడిన భోజనాన్ని అందిస్తున్నాము. ప్రభుత్వం నుంచి ఏదైతే ఆదేశాలు ఉన్నాయో ఆ ఆదేశాలను తూచా తప్పకుండా మా జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా అధికారుల యొక్క ప్రోత్సాహం, ప్రోద్బలం, వారి యొక్క సలహాలు, సూచనలకు అనుగుణంగా మేము ఈ యొక్క మెనూ కార్యక్రమాన్ని, పిల్లలకి చాలా పౌష్టికాహారంతో కూడిన మెనూ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాము. అంటే ప్రధానమైనటువంటి ఈ మెనూ నిర్వహణకు సంబంధించి ఇప్పటికే వివిధ రకాల రేట్స్ విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా కొంత రేట్స్ పెంచే ప్రయత్నం చేసింది. మెనూ ఛార్జీలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి? ప్రభుత్వానికి సంబంధించిన బిల్స్, ఇతర ఇబ్బందులు ఏమైనా ఉంటున్నాయా? సంక్షేమ హాస్టల్స్ విషయం పట్ల అందరూ బాధ్యతగా ఉంటున్నారని భావిస్తూ ఉన్నారా? పై అధికారుల పర్యవేక్షణ ఎలా ఉంది? ఆ మెనూ విషయంలో అండి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి మెనూ చాలా వరకు పెంచారండి. మనకి 40% మెనూ పెంచడం జరిగింది. అదేవిధంగా కాస్మోటిక్ ఛార్జెస్ కూడా 200% కాస్మోటిక్ ఛార్జెస్ పెంచడం జరిగింది. ఈ మెనూ పరంగా ఈరోజు చాలా సంతృప్తికరంగా, ఇటు మేము కానీ, పిల్లలు కానీ, పేరెంట్స్ కానీ అందరూ కూడా చాలా సంతృప్తికరంగా ఉన్నారు. చాలా మంచి మెనూను మాత్రం మనం అందిస్తున్నాం. బియ్యం కూడా చాలా సన్న బియ్యం వస్తున్నాయి, పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా రాష్ట్ర స్థాయి అధికారులు కానివ్వండి, జిల్లా స్థాయి అధికారులు కానివ్వండి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు, ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. అంటే డైలీ అటెండెన్స్ విషయంలో కానివ్వండి, మెనూ విషయంలో కానివ్వండి, వారు సర్ప్రైజ్ విజిట్లు చేస్తున్నారు. మా రాష్ట్ర కమిషనర్ గారు, మా రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ గారు, మా రాష్ట్ర అధికారులు కూడా వివిధ జిల్లాలను సర్ప్రైజ్ విజిట్ చేస్తున్నారు. అదేవిధంగా మన ఖమ్మం జిల్లాలో కూడా గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మరియు మన మేడము అడిషనల్ కలెక్టర్ మేడం ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీంను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వారం కూడా ప్రతి హాస్టల్ని విజిట్ చేస్తున్నారు, పిల్లలతో కలిసి భోజనం చేస్తున్నారు, స్పెషల్ ఆఫీసర్స్ వస్తున్నారు, మాకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఈ జిల్లాలో ఎక్కడ కూడా మెనూ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవండి. సంక్షేమ హాస్టళ్ళు ఈరోజు చాలా పురోగతితో ముందుకు వెళ్తున్నాయి. హాస్టల్ వార్డెన్ స్టాలిన్ గారు చెప్పండి, ఎలా ఉంది హాస్టల్ నిర్వహణ? ఎలా సంతృప్తినిస్తూ ఉంది మీకు? అయితే మనకి ప్రభుత్వం ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ నుంచి మనకి మెనూ ఛార్జెస్ పెంచడం వల్ల మనకి పిల్లగాళ్ళకి సఫిషియెంట్గా భోజనం పెట్టడం జరుగుతుంది. మన మెనూ ప్రకారం భోజనం పెట్టడం జరుగుతుంది. అది దీంతోపాటు మనకి కాస్మెటిక్ ఛార్జెస్ కూడా 200% పెంచారు. ఇంతకుముందు మగ పిల్లగాళ్ళకి 62 రూపీస్ ఉండేది, దాన్ని 200 చేశారు. ఆడపిల్లగాళ్ళకి కూడా 75 ఉండేదాన్ని 175 దాకా 275 చేశారు. కాబట్టి మనం ఇంతవరకు అయితే పిల్లగాళ్ళకైతే ఎలాంటి లోటు లేకుండా మంచి జాగ్రత్తగా చూసుకుంటున్నాం. మెనూ విషయంలో కానీ ఇంకేదైనా పిల్లగాళ్ళకి ఇచ్చేటువంటి ఐటమ్స్ ఉంటాయి కదా, మన శ్రద్ధలు కానీ ఏమైనా బెడ్డింగ్ మెటీరియల్ కానీ అన్నీ కూడా సఫిషియెంట్గా ఇస్తుంది గవర్నమెంట్. కాబట్టి పిల్లగాళ్ళు కూడా సంతృప్తిగా ఉన్నారు. మేము కూడా మంచి గవర్నమెంట్ కూడా స్వెటర్స్ కానీ పిల్లగాళ్ళ ప్లేట్లు, గ్లాసులు కూడా ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం. మొత్తం మీద అయితే పిల్లగాళ్ళకైతే అన్ని విధాలుగా ప్రభుత్వం చాలా సహకారం అందిస్తుంది. ఈ పిల్లగాళ్ళు కూడా మెనూ ఛార్జెస్ కూడా ఎప్పటికప్పుడు ఇస్తే మాకు కూడా కొంచెం వెసులుబాటుగా ఉంటుంది అనే ఉద్దేశంతో. మొత్తానికి ఇక్కడ మరో హాస్టల్ వార్డెన్ ఉన్నారు, రమేష్ గారు చెప్పండి, మీరు ఆర్మీలో చాలా కాలం పనిచేశారు, ఇప్పుడు పిల్లల సంక్షేమం కోసం పనిచేస్తారు, ఎలా అనిపిస్తుంది పిల్లలకు సర్వీస్ ఇస్తుంటారు? నేను రిటైర్డ్ ఆర్మీ నుంచి వచ్చి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను. పిల్లలకి భోజనం అనేది పెట్టడం అనేది మంచి
అనిపించింది నాకు. గవర్నమెంట్ టైం టు టైం డైట్ ఛార్జెస్ ఇస్తే కొంచెం ఇంకా మంచిగా పెట్టగలమని భావిస్తున్నాం. మొత్తానికి సంక్షేమ హాస్టల్స్ అని అంటే ఒకప్పుడు చిన్న చూపుగా ఉండేటువంటి అధికారులకు కావచ్చు, ఇతర ప్రజానీకానికి కావచ్చు, కానీ గురుకుల పాఠశాలకు ధీటుగా, మరోవైపున ప్రైవేట్ హాస్టల్స్కి, కార్పొరేట్ సంస్థలకి ధీటుగా హాస్టల్ని సుందరీకరణ చేసేందుకోసం హాస్టల్కి సంబంధించిన నిర్వహణలో మెనూను అమలు చేసే దిశగా ప్రతి హాస్టల్ వార్డెన్ వేస్తున్నట్లుగా మనకు స్పష్టంగా మన ఛానల్ పరిశీలన చేసిన నేపథ్యంలో మనకు వెలుగులోకి వస్తామని. ప్రధానమైనటువంటి హాస్టల్కి సంబంధించి ఒకనాడు హాస్టల్కి సంబంధించినటువంటి విద్యార్థులు హాస్టల్స్లో చినిగిన బట్టలు వేసుకున్న హాస్టల్ విద్యార్థులు ఉండేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వానికి సకల సౌకర్యాలు ఏర్పాటు చేసే దిశగా రేవంత్ రెడ్డి నాయకత్వం వచ్చిన తర్వాత ప్రధానంగా మెస్ ఛార్జీలు పెంచడం, మరోవైపున సంక్షేమ విద్యార్థుల పట్ల చాలా బాధ్యతగా వ్యవహరించడం, వారిని చాలా బాధ్యతగా పనిచేసే విధంగా జిల్లా అధికార యంత్రాంగం కూడా కలిసికట్టుగా ఐకమత్యంతో ముందుకు సాగడంతో ఫలితంగా విద్యార్థుల యొక్క చదువు పట్ల కావచ్చు, ఇతర అన్ని విషయాల్లో సంక్షేమం పట్ల ప్రధానమైనటువంటి కీలక పోషించే దిశగా సంక్షేమ రంగం ఉందని కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే సంక్షేమ విద్యార్థులకు మరింత బాధ్యతన చేదోడు వాదులుగా నిలిచేటువంటి హాస్టల్ వాడి యొక్క కృషిని ప్రశంసించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇది ఖమ్మంలో సంక్షేమ హాస్టల్ స్థితిగతులు. కెమెరా పర్సన్ నాగబాబుతో ఉపేందర్, ANN న్యూస్ ఖమ్మం సంక్షేమ హాస్టల్స్ నుంచి.